మౌనానికి కారణమేమిటి? ఎందుకు విడిపోతున్నారు? గుడ్ బాయ్. ఎలాంటి సందర్భాల వల్ల వీరి మధ్య దూరం పెరిగింది? ఈ ఎడబాటుకు కారణం అసలు తప్పెవరిది తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వెనక్కి మళ్ళీ చూస్తే ఈ కథలో తప్పెవరితో తెలుస్తుంది. ఈ వెదలకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది. నా జీవితం అమ్మ అమ్మని అమ్మ. ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసి సోషల్ మీడియాలో ఎవరినో ఒకరిని బక్రా చేద్దాం. అరే ఆర్జీవికి ఈ మధ్య ఏమైనా చిప్పు దొబ్బిందా? ఎందుకురా, ఏమైంది? అంటే ఈ మధ్య వాడి మోకాలు చిప్ప మీద దెబ్బ తాకిందిరా, అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. హలో, మనం కొంచెం నాకు ఎవరో అమ్మాయి మెసేజ్ చేసింది. సర్లే, మెసేజ్ చేద్దాం. ఏమైందిరా వాడికి? ఏమో, వాడికి ఏదో మెసేజ్ వచ్చింది, అలా చూస్తూ వెళ్ళిపోయాడు రా వాడు. హే హాయ్ బ్యూటిఫుల్. నిన్నెక్కడో చూసినట్టుంది. అవునా? ఎక్కడ చూసావు? గుర్తు తెచ్చుకో. గుర్తు రాకనే కదా మెసేజ్ చేసింది. అవునా? నేను నిన్నెక్కడ చూడలేదు, నువ్వు నన్ను ఎక్కడ చూడలేదు. లైట్ తీసుకో. హలో, ఏంటి లైట్ తీసుకునేది? బాగున్నావు కదా అని మెసేజ్ చేస్తే ఇలానా చేసేది? మరి ఇంకెలా చేయాలి? నీలా చాలామంది నాకు టైం పాస్కి మెసేజ్ చేస్తారు. నీకు ఓకే అయితే నీ నెంబర్ ఇచ్చే. వీడేంటి డైరెక్ట్గా నంబర్ అడుగుతున్నాడు? సరేలే, బాగానే ఉన్నాడుగా, పంపిద్దాం. అరే నాని, శేఖర్, నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి మెసేజ్ చేసిందిరా. అవునా? నాకు రోజు చాలా మంది అమ్మాయిలు మెసేజ్ చేస్తారు. నేను అర్చనా? హే నువ్వు ఆగు క్రిష్, నువ్వు చెప్పు. అరే నెంబర్ అడగంగానే పంపించిందిరా నాకు. అయ్యా నిజమా? హా? నేను చాలా మంది అమ్మాయిలను అడిగానురా, ఎవ్వరు పంపించలేదు. నువ్వు తోపు మామ, క్యాక్ అంతే. అమ్మాయి చాలా స్పీడ్గా ఉంది, కానిచ్చేసే అంతే. ఆన్లైన్లో అమ్మాయిని నమ్మకు, మోసపోతావు. పా వీడొక్కడు. నువ్వు కానీరా, కాల్ చేయి బే. నువ్వు చెయ్యి చెయ్యి. హలో, నేను క్రిష్ని. వామ్మో, ఏంది నువ్వు నంబర్ ఇవ్వగానే కాల్ చేస్తావా? చేయొద్దా? నెంబర్ ఇచ్చింది కాల్ చేయడానికే కదా. బట్ సరే, కానీ నువ్వెక్కడ ఉంటావు, ఏం చేస్తావు? నేను హైదరాబాద్లో ఈసీఎల్లో ఉంటా. మరి నువ్వు? ఓయ్, నేను ఇక్కడే ఈసీఎల్. అవునా? ఈసీఎల్లో ఎక్కడా? నేను రాధికా థియేటర్ గలీలో 5th హౌస్లో ఉంటా. ఏం కలుస్తావా? అవునా, నేను కూడా ఇక్కడే. అవునా? 3rd హౌస్ మాది. హే ఒక్క నిమిషం. అరే నాని, శేఖర్, అమ్మాయి మన గల్లీ అంటరా? అవునా? దేవుడా, లక్కీ బాయ్. ఎక్కడ్రా? చూద్దాం పదా. రేయ్, ఈ గలీలో మనకు తెలియని అమ్మాయి ఎవర్రా? పద చూద్దాం. చూద్దాం పదా.
ఓ అమ్మాయి ఎక్కడా? ఒకసారి బయటికి రా చూద్దాం. అమ్మా ఎందుకు చూసేం చేస్తావు? నేను రాను. హే ఒకసారి రాబ్బా, చూసి నిజమో కాదో తెలుసుకుందాం. అవునా సరే ఆగు, బిల్డింగ్ పైకి వస్తున్నా. హా, సరే. ఎక్కడ్రా? ఎక్కడరా? రేయ్, అమ్మాయి. మామా సూపర్ ఉంది మామా. రే ఏంట్రా ఇంత సూపర్ తెలియదు. ఉంది? సూపర్గా ఉందంతే. హాయ్. హాయ్, యూ లుక్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. నువ్వు కూడా బాగున్నావు. అరే మామా. రేపు కలుద్దామా? సరే. బాయ్. సారీ రా, ఇంట్లో అమ్మకి చెప్పి రావడానికి లేట్ అయింది. సరే అమ్మా, నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేనేమన్నా అన్నానా? Mind and body, heart and soul, అన్ని నీవే twinkle dawn, ఉండెలోన ఆశలేవో ఉత్తనల్లే పొంగెలోన. ఎవరు నీవు తెలియలేదు మదిలో చీచాడినావే. Mind and body, heart and soul, అన్ని నీవే twinkle dawn, ఎవరు నీవు. బుజ్జి, మనం ఇలా అనుకోకుండా కలిసి చాలా హ్యాపీగా ఉన్నాం కదా. హా బుజ్జి, మనం ముందే కలిసి ఉంటే ఇంకా బాగుండేది కదా. హా, అవును. హే క్రిష్, నిన్ను ఒకటి అడగనా? హా, అడుగు బుజ్జి. నాకు నీతో ఒంటరిగా ఉండాలని ఉంది, నీతోనే ఉండాలని ఉంది. నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నా. నాకు నువ్వు కావాలి, మొత్తం నువ్వే కావాలి. నాకు కూడా అలాగే ఉంది బుజ్జి. నువ్వు లేకపోతే ఒక్క క్షణం నరకంలా ఉంది. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. హలో, హా బుజ్జి. రేపు మమ్మీ వాళ్ళు బయటికి వెళ్తున్నారు, ఇంట్లో ఎవరు ఉండట్లేదు. వాళ్ళు వెళ్ళాక నీకు కాల్ చేస్తారా? అవునా బుజ్జి, నీ కాల్ గురించి నేను వెయిట్ చేస్తా. సరే మరి, గుడ్ నైట్. సరే, బాయ్. బాయ్ బుజ్జి, గుడ్ నైట్. రే మామా, రియా కాల్ చేసిందిరా. రేపు వాళ్ళ ఇంట్లో ఎవ్వరు ఉండట్లేదంట. రేపు రమ్మంటుంది. మామా నేను రేపు బయటికి వెళ్తున్నారా, నాకు కుదరదు. రేని అబ్బా, నిన్ను కాదు రమ్మంది, వాడిని రమ్మంది. ఓ అవునా, నన్నేమో అనుకున్నా మామా. రే, ఇలా ఇంకెన్నిసార్లు కలుస్తారా? చిరాకు రావట్లేదా సెక్స్ అంటే? సైలెంట్గా చేసేదేమో వీడు, చెప్పేదేమో వాడికి. రే ఊరుకోరా, తను ఊరికే రమ్మన్నది. ఆ, ఎవరు ఊరికే రమ్మన్నారు. ఇంకా ఎన్ని రోజులని చెట్లెమ్మటి పుట్లెమ్మటి చేస్తారు? రే మామా, గుర్తుంది కదా, టైం దగ్గర పడ్డది, ఫాలో అయిపో. కర్మరా బాబు. వీడికి కాల్ చేద్దాం. హలో,
చేస్తున్నావురా? ఏం లేదు బుజ్జి, నీ కాల్ గురించి వెయిట్ చేస్తున్నా. అమ్మ వాళ్ళు ఇప్పుడే బయటికి వెళ్ళారు, నువ్వు జల్దీరా. సరే వస్తున్నా. ఇంత అందంగా ఎలా పుట్టావే? నీతో ఉన్న ప్రతిసారి నాకు ఇలాగే ఉండాలనిపిస్తుంది. లవ్ యూ రా. బంగారం, లవ్ యూ టు. హాయ్ బుజ్జి, ఎలా ఉన్నావు? ఏమైపోయావే? ఏ నన్ను కలవకపోతే చచ్చిపోతావా? ఆ. ఏందే ఇలా మాట్లాడుతున్నావు? నీ పాటికి నువ్వు రమ్మని చెప్పి ఇప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అంటే నీకు విషయం చెప్పాలి, అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నీకు అలవాటేగా, సరదాగా ఎలా చెప్తావో అలానే చెప్పు. నీ వాళ్ళకం చూస్తుంటే వదిలేసేలాగానే ఉన్నావు. హ, అది నీకు ఎలా చెప్పాలా అని నేను ఆలోచిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు? జోకా? జోక్ కాదు, నిజమే. నాకు నీతో ఉండాలని లేదు, నన్ను వదిలేయ్ ప్లీజ్. ఇప్పటి వరకు జరిగిందంతా నువ్వు మర్చిపో, నేను మర్చిపోతా. ఇక నాతో మాట్లాడాలని కలవాలని ట్రై చేయకు, ఓకే? ఇంకా నువ్వు వేరే వాళ్ళని చూసుకో. బాయ్. నీలాంటి చాలా మంది అమ్మాయిలను చూశాను. నీ పాటికి నువ్వు నా లైఫ్లోకి వచ్చి నా మీద మోస్తీరాక నువ్వు నన్ను వదిలేస్తున్నావు, అంతేనా? హహ, అంతే. నువ్వెలా అన్నా అనుకో, నిన్ను ఎలా వదిలించుకోవాలని ఆలోచించా. ఇంత సింపుల్ అవుతుందని అస్సలు అనుకోలేదు. పాపం. కంటిన్యూ చేయను. నేను నిన్ను జస్ట్ టైం పాస్కి లవ్ అనే పేరుతో వాడుకున్నా. నువ్వు కూడా నాతో అవసరం ఉండే కదా నాతో ఉంది. రే నాని, చూసావారా? వావ్, సూపర్. పాప, నువ్వు కూడా నిజంగానే నన్ను లవ్ చేసావు అనుకున్నా. చాలా బాధపడ్డా, కానీ నువ్వు నాలాగే ఫుల్ టైం పాస్. యు నో వాట్? అరే నాని, నువ్వు చెప్పరా? ఓకే, వీడు నేను ఇష్టపడలేదు, జస్ట్ వాడు అవసరాలకు నేను వాడుకున్నాడు. దాట్ సింపుల్. అమ్మాయి చాలా స్పీడ్గా ఉంది, కానీ చేసే అంతే. వామ్మో, ఏంట్రా ఇంత తొందరగా వచ్చావు? ఇంత అందంగా ఎలా పుట్టావే? ఈ రోజుతో నీ పని అయిపోయింది. రే మామా, గుర్తుంది కదా, టైం దగ్గర పడ్డది. అరే నాని, టైం వచ్చింది, వెళ్దాం పద. చూడు పాప, నాకు అమ్మాయిలంటే చాలా ఇష్టం. నా ఫిజికల్ నీడ్ కోసమే నీతో ఉన్నా. బట్ నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు నాలాగే అని. బేబీ, ఈ ప్రపంచంలో నువ్వు నేనే కాదు, ప్రేమ అనే ముసుగులో ప్రతి ఒక్కరూ వాళ్ళ సెక్సువల్ నీడ్స్ కోసం మాత్రమే ప్రేమ అనే పదాన్ని వాడుతున్నారు. పిచ్చి పిల్ల. గుడ్ బాయ్. వీడు చెప్పి వెళ్ళిపోతున్నాడేంటి? ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ఇక్కడ తప్పెవరిది? నాదా వాడిదా? ఛే. చూశారుగా, పవిత్రమైన ప్రేమ ముసుగులో ఎవరిని ఎవరు మోసం చేశారు, ఎలా మోసపోయారు అర్థమైందా? ప్రేమ పేరుతో అతి నీచంగా పేగు పంచి ప్రాణం పోసిన తల్లిదండ్రుల కన్న కలలని నాశనం చేస్తూ
ప్రేమ అనే వ్యామోహంలో చిక్కుకుని పూర్తిగా మునిగిపోయి తమను తాము ఎలా మోసం చేసుకుంటున్నారో. ఈ జీవితం వారిచ్చినదే. జీవితం చాలా విలువైనది. ప్రేమ పవిత్రమైనది. దయచేసి మోసం చేయకండి, మోసపోకండి. సమాజ శ్రేయస్సుకై మీ శేఖర్ ఆకుల.